గోవిందరావుపేట మండల కేంద్రంలో బీసీ రిజర్వేషన్ల కొరకు జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన బంద్ను విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పులుగుజ్జు వెంకన్న గారు. గోవిందరావుపేట మండల కేంద్రంలో బంద్ విజయవంతం. స్వచ్ఛందంగా బీసీ రిజర్వేషన్ కొరకు బంద్ చేసిన విద్యా సంస్థలు, వర్తక వ్యాపార సంఘాలు, కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుతో బంద్ విజయవంతం. బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ఎంపీలు స్వచ్ఛందంగా ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. బీసీలకు జనాభా దామాషా ప్రకారం సమాన వాటా దక్కాలి. బీసీలకి 42% రిజర్వేషన్ ప్రకారం స్థానిక ఎన్నికలకు వెళ్లొద్దని హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వినతి ఇస్తే అవినతిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయడంపై కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్ర ఉంది. గవర్నర్ దగ్గర బీసీ రిజర్వేషన్ బిల్లు ఇంకా పెండింగ్లో ఉండడం బీజేపీ ప్రభుత్వం యొక్క పనితీరుకు అద్దం పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42% బీసీ బిల్లు అమలు చేయాలని మరి కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు బంద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మరి బీసీలకు 42% బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించి మరి అదే ఆ బిల్లును రాష్ట్ర గవర్నర్కు మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ఎడల మరి బీసీలను అణగదొక్కడం కోసం మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఈరోజు రాష్ట్రంలో రెడ్డి జాక్ ఆధ్వర్యంలో మరి హైకోర్టులో పిటిషన్ వేసి బిల్లు పాస్ కాకుండా అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా